హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేను లక్కీ పాప కూడా బాగుందన్నమాట. సో లాస్ట్ వీడియోలో లక్కీ పాపను విష్ చేసి బ్లెస్ చేసి లక్కీ పాప బాగోగులు అడిగిన మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఎప్పుడు లక్కీ పాప పైన ఇలాగే ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిజంగా అయితే ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఊహించలేదన్నమాట. బట్ నా ఒక్క వీడియోతో అయితే చాలా మందిని కదిలిచ్చింది. ఎంతోమంది కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కానీ లక్కీ పాపలా ఉన్న పిల్లల పేరెంట్స్ కానీ చాలా కామెంట్స్ అన్నమాట. నిజంగా ఒక్కొక్కరి కామెంట్స్ చదువుతుంటే నిజంగా ఒకానొక ప్లేస్‌లో అయితే నన్ను నేను ఊహించుకున్నానన్నమాట. అవన్నీ నేను ఫేస్ చేసినవి. ఇంకా కొన్ని అయితే ఇంకా ఇలాంటి సిట్యుయేషన్ నేను ఫేస్ చేస్తానేమో అన్న భయంతోని చాలా చాలా నేర్చుకున్నాను మీ కామెంట్స్‌తోని. సో అన్నీ కూడా కామెంట్స్, ప్రతి కామెంట్ కూడా నాకు యూజ్‌ఫుల్ అయ్యే కామెంట్సే. మీ కామెంట్స్ నాకెంతో ఉత్సాహాన్నిచ్చిందైతే నిజంగా చెప్పుకోవచ్చండి. సో మీ కామెంట్స్, ప్రతి కామెంట్స్ రీడ్ చేసి సో నన్ను నేను స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకున్నానన్నమాట. సో నాలాంటి తల్లులు ఎందులో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు కదా! వాళ్ళందరికీ కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఒక్కదానికే కాదండి, నాలాంటి తల్లులు ఎందరో ఉన్నారు. అందరినైతే బ్లెస్ చేసి ఆదరించండి. సో ఇది మీ అందరు కూడా కోరుకున్నది ఇదొక్కటే అన్నమాట. ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. అండ్ లక్కీ పాప పైన మీ అందరి ఆశీర్వాదాలు అలాగే ఉండాలి. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. చాలామంది ఫ్రీక్వెంట్‌గా బ్యాక్ టు బ్యాక్ వచ్చిన క్వెషన్ ఏందంటే, "అక్క స్కానింగ్‌లో ఇలా ఆటిజం ఉన్న పిల్లలకైతే తెలియదు" అని చెప్పేసి అడిగారు కదా! నిజంగా తెలుస్తుందో తెలియదో నాకైతే తెలియదు కానీ, ఇంకా నా మనసుకు అనిపించింది చెప్పానండి. నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్‌గా. తెలుస్తుందని చెప్పలేము. నాకైతే తెలియదు తెలుస్తుందో లేదో మరి. సో, చాలామంది తెలియదక్క అలాంటివి. పిల్లలు కడుపులో ఉన్నప్పుడు కానీ, డెలివరీ టైంలో కానీ, పిల్లలు గ్రోత్ అయిన కొద్దీ కానీ సింప్టమ్స్ అనేవి బయటపడతాయి అక్క అని చెప్పేసి చాలామంది అన్నారు. బట్ నా విషయంలో కానీ, లక్కీ పాప విషయంలో ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలండి. ఇంకా ఎవరిపైన మనం నింద వేయడానికి లేదన్నమాట. జస్ట్ నాకున్న కొంచెం నాకు కూడా ఒక డౌట్ ఉంది కదా! ఆ డౌట్‌నైతే మీతో షేర్ చేసుకున్నాను అంతేనండి. ఇంకా అందులో ఎవరి తప్పుందో ఏమో దేవుడికే తెలియాలి. బట్ ఇంకా అనుభవిస్తుందయితే నేనే కదండీ! నేననే కాదు, నాలాంటి పేరెంట్స్ ఎందరో కూడా ఈ సమస్యలనైతే ఫేస్ చేస్తున్నారు. బట్ నేను అందరికీ చెప్పగలిగేది ఒకటే అన్నమాట. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. మీ సపోర్ట్ మాకెంతో ఉత్సాహాన్నయితే ఇచ్చింది. సో మరింత మంచి మంచి వీడియోస్ అయితే లక్కీ గురించి ఇంకా చాలా అడుగుతున్నారన్నమాట. సో ఏ డాక్టర్ దగ్గర చూపిస్తున్నారు అని చెప్పేసి, మెడిసిన్స్ ఏం యూజ్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్‌లో పాప నడిచింది, ఇవన్నీ ప్రతిదీ అడుగుతున్నారు. లక్కీ పాప అయితే ఏ టు జెడ్ అన్నీ కూడా మీతో ముందు ముందు వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా మేము స్టార్టింగ్ నుంచి ఏ డాక్టర్ చూపించుకున్నాము, ట్రీట్మెంట్ ఏమేమి తీసుకున్నాము అన్నీ చూపిస్తాను. ఇంకా కొంతమందికి తెలియక ఏం అడుగుతున్నారంటే, అక్క స్పీచ్ థెరపీకి, ఫిజియోథెరపీకి ఇవన్నీ ఇంకా చాలా చాలా డౌట్స్ అన్నీ క్వెషన్‌లు ఏస్తున్నారన్నమాట. నిజంగా చెప్పాలంటే మీరు చూసి ఈ రెస్పాన్స్ అయిన దానికైతే నిజంగా నాకు చాలా సంతోషమండి. కాకపోతే ఇంకా లక్కీ పాపకి మేము చేయగలిగిందంటే ట్రీట్మెంట్ అయితే కంటిన్యూగా ఉంటుంది. ట్రీట్మెంట్ విషయంలో అసలు రాజీ పడేదే లేదన్నమాట. ఎందుకంటే ఇంక పాపకి ఫిట్స్ ఉంది కాబట్టి కంపల్సరీగా ట్రీట్మెంట్ అయితే తీసుకుంటాము. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఓన్లీ న్యూరోకి మెడిసిన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఈ మధ్య అయితే చేతులు బాగా ఇలా ఫోల్డ్ చేస్తుంది. పాపకైతే ఒక ఫిజియోథెరపీ చేపించాలనే ఉద్దేశ్యం అయితే ఉంది. దానికోసమే ఇంకా ఫిజియోథెరపీ డాక్టర్ కోసం అయితే సెర్చింగ్‌లో ఉన్నాము. ఇంకా మేముండేది ప్రెజెంట్ కామారెడ్డి కాబట్టి పాపనైతే ఇంకా అటు ఇటు తిప్పితే అసలు నిజంగా ఇబ్బంది పెట్టాలని లేదు. ఎందుకంటే నడవలేకుండా కొంచెం పాపం కాలు బెనికినా కానీ చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది ఇంకా. అని చెప్పేసి ఇంకా ఇక్కడ లోకల్‌లో ఎవరైనా ఫిజియోథెరపీ డాక్టర్ ఉంటే సెర్చ్ చేస్తున్నాము. సో అది కూడా ఇంటికొచ్చి చేసేవాళ్ళు. సో డోర్ ఫిజియోథెరపీ చేసేవాళ్ళు కావాలన్నమాట. సో చాలామంది ఉన్నారు. సెర్చింగ్‌లో ఉన్నాము. సో అది అండ్ మీ సపోర్ట్ ఇంకా చాలా కామెంట్స్ వచ్చినాయి. ఈ కామెంట్స్ అన్నీ కూడాను నెక్స్ట్ వీడియోలో అయితే మీ కామెంట్స్ అన్నికైతే తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఇంకా పోతే ఇక లక్కీ పాపకి తినిపించి మా వారైతే లక్కీ పాప దగ్గరున్నారు. పాపను అలా పడుకోబెట్టి మధ్యాహ్నం అంటే నేను 2:30 ఆ టైంలో అయితే కొంచెం ఇక్కడ ప్రోగ్రామ్ ఉండింది. ఇన్విటేషన్ వచ్చిందన్నమాట. సో మా అల్లుడు ప్రోగ్రామ్ ఉంది ఈరోజైతే కళాభారతి కామారెడ్డిలోనే. సో అత్తమ్మ రావాలని చెప్తే ఇంకా యాక్చువల్‌గా అయితే మా వారిని రమ్మన్నారు. బట్ మా వారికి కొంచెం నేను వెళ్ళను, నువ్వే వెళ్ళిరా పాప దగ్గర నేనుంటానంటే ఇంకా నేను, ధీరజ్ అయితే వెళ్ళాము. బట్ ప్రోగ్రామ్ అయితే నిజంగా చాలా బాగా ఉండింది. ఇక్కడొచ్చేసి అందరూ రెడీ అవుతున్నారు, మేకప్ వేస్తున్నారు. అండ్ ఈ కళాభారతి అయితే నేను నిజంగా ఫస్ట్ టైమ్ వెళ్ళాను. కట్టయితే ఒక 2, 3 ఇయర్స్ అవుతుంది. బట్ నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాను. సర్లే మీరు తినేసి పడుకోండి. ఇంకా నేనెప్పుడు కళాభారతి చూడలేదు. అలాగే ప్రోగ్రామ్ కూడా చూసేసి వస్తా అని చెప్పేసి ఇంకా ధీరజ్‌ని తీసుకొని ఇంకా ఆఫ్టర్ లంచ్ చేసిన తర్వాత పనేముంది కాసేపు నాకు కూడా రిలాక్స్ అవుతుందని చెప్పేసి
అలా అయితే మొత్తానికైతే ప్రోగ్రామ్‌కొచ్చేసినా అండి. బట్ నిజంగా ఒక్కొక్క పిల్లల్లో ఈ టాలెంట్ చూసి నాకు నేనే మర్చిపోయానన్నమాట. నిజంగా ఎంత మల్టీ టాలెంటెడ్ ఉన్నారో పిల్లలందరూ కూడాను. సో, ఇంకా నాకు ప్రతి విషయంలోనూ నిజంగా ఏ మాటకి ఆ మాట చెప్పాలి. నాకు ఏ పిల్లల్ని చూసినా కానీ లక్కీ పాప ఏజ్ పిల్లల్ని చూస్తే నా బిడ్డ ఇలా ఉంటే కొంచెం నాకు కూడా బావుంటుండే. ఏదో ఒకటి డాన్సో తనకు నచ్చింది ఏదో ఒక యాక్టివిటీలో అయితే చాలా బాగా ముందుండేదని నాకనిపిచ్చింది. నాకే కాదు, సో, మా వారికైతే ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతారన్నమాట. సో, తనకు నచ్చిన పని మా కూతురు గూడా బాగుంటే ఏదో ఒక పని చేసుకుంటుండే. తనకు నచ్చినట్టు ఏదన్నా కానీ ప్రతి ఒక్క ఎవరి దాంట్లో ఏదో ఒక స్కిల్స్ అయితే ఉంటాయి కదా! సో, అలాగా ఇలా ఉంటే బావుండు, ఇలా ఉంటే ఇలా చేస్తుండేనేమో అని అలా ఊహించుకుంటామన్నమాట ప్రతి విషయంలోనూ. సో, ఇది అండ్ ఇక్కడొచ్చేసైతే మేము కూర్చున్న పక్కనే అంటే ప్రోగ్రామ్‌కైతే బాసర సరస్వతి పీఠాధిపతులున్నారు కదా! సో, వారు కూడా వచ్చారండి. సో, ఆయన ఇంకా రీసెంట్‌గా కామెంట్‌లో కూడా పెట్టిన ఒక కామెంట్ ఏందంటే, "అక్క పాపని బాసరకి తీసుకెళ్ళండి" అని చెప్పేసన్నారు. సో, థాంక్ యూ సో మచ్. అంటే ఇంతకుముందు కూడా వెళ్ళాం మేము బాసరకి. బట్ ఇంకోసారయితే ఆఫ్టర్ శివరాత్రి తర్వాతయితే ఇంకా కంపల్సరీ తీసుకెళ్తామన్నమాట. ఇంకా బాసర పీఠాధిపతులు గూడా ఈ మా అల్లుడికి పరిచయమే కాబట్టి, సో, పాపనైతే ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటారని. బట్ ఒకసారయితే సరస్వతి దగ్గరికైతే వెళ్లి తీసుకెళ్ళి పూజ అయితే చేపిస్తాను లక్కీ పాపను, ధీరజ్‌ని కూడాను. అండ్ ఇంకా చాలామంది అడిగిన క్వెషన్ ఏందంటే, "అక్క మీకెంతమంది పిల్లలు?" అని చెప్పేసి అడిగారు కదా! మాకొచ్చేసి ఇద్దరు పిల్లలండి. ధీరజ్ అండ్ లక్కీ. సో, పాప, బాబు. అండ్ లక్కీ పెద్దామె అండ్ బాబొచ్చేసి చిన్నోడన్నమాట. ఓవరాల్‌గా అయితే ఇది మా చిన్న ఫ్యామిలీ. చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అంటారు కదా! మాదైతే అన్నీ చింతలున్న ఫ్యామిలీ అన్నమాట. ఆపోజిటు ఇంకా మొత్తానికి. బట్ ఎనీవేస్ అండి చాలు. మేమైతే ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నాము. లక్కీ పాప ఎలా ఉన్నా కానీ మాకు సంతోషమే అన్నమాట. అందులోనూ ఆడపిల్లలు ఏం చేసినా కానీ అది ముచ్చటగానే ఉంటాయి. పేరెంట్స్‌కైతే చాలా ప్రౌడ్‌గానే ఫీల్ అయితారన్నమాట. సో, ఇంకో కామెంట్ వచ్చిందేంటంటే, "అక్క వీడియోలు ఇలా పాపతోని ఇలా చేస్తూ ఉంటే మొత్తం యాక్టింగ్ చేస్తున్నారేమో అనుకుంటారు" అని చెప్పేసి అన్నారన్నమాట. యాక్టింగ్ ఏముందండి చెప్పండి. జస్ట్ కెమెరా ముందు అలా చూపిస్తున్నాం కానీ, కెమెరా వెనకాల చేసే మా పిల్లలకి మేము చూసుకునే విధానం అయితే అసలు మాటల్లో చెప్పలేనన్నమాట. వాళ్ళు లేని రోజు మేము లేము అనిపిస్తది కొన్ని కొన్ని సార్లయితే. బట్ వాళ్ళే మా పంచప్రాణాలు. వాళ్ళ కోసం ఎంతన్నా చేస్తాం, ఏమన్నా చేస్తాం. సో, ఒకరి కోసం మనం యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో, మామూలు నార్మల్‌గా ఉండే పిల్లల కంటే, ఆ పిల్లల మీద ప్రేమ ఎంతుంటుందో ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు. సో, మీకైతే తెలుస్తుంది. అండ్ ఇంకా అంటారు, అలాంటి వాళ్ళ స్పెషల్ పిల్లల పైనే మనకు మమకారం చాలా ఎక్కువ ఉంటదన్నమాట. సో, అది చెప్పలేం, మాటల్లో చెప్పినా అర్థం కాదు. అది అనుభవిస్తేనే అర్థమైతది. మామూలు పిల్లల కంటే వాళ్ళ కేరింగ్ కానీ ప్రతి విషయంలో ఎందుకంటే మామూలు పిల్లలంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదండీ! బట్ ఇలాంటి స్పెషల్ పిల్లలేంటంటే వాళ్ళకి ప్రతి మనమే దగ్గరుండి చేస్తాం కాబట్టి, వాళ్ళ పట్ల మనకుండే మమకారం, ప్రేమ, ఆప్యాయత అంతో ఇంతో కాదు. మాటల్లో చెప్పలేనిది. అది అనుభవిస్తేనే తెలుస్తుందన్నమాట. సో, అది అందులో యాక్టింగ్ చేయాల్సిన అవసరం కానీ ఏది లేదండి. ఎప్పుడైనా కానీ వాళ్ళు స్పెషల్ కిడ్స్ స్పెషల్ మా లైఫ్‌లో చాలా స్పెషల్ అన్నమాట. అది ఇంకా చెప్పుకుంటూ పోతే కామెంట్స్ వచ్చినయి చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా ఆ కామెంట్స్ అన్నిటికి ఇంకొన్ని కామెంట్స్‌కి తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. బట్ ఇక్కడొచ్చేసి మా మనవరాలు, మా కూతురు అండ్ మా ఆడపడుచు, ధీరు ఇంక అందరం ప్రోగ్రామ్ అయితే నిజంగా చాలా బావుందండి. అందరు పిల్లలు చెప్పాను కదా! ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అండి. ఈ భరతనాట్యం పిల్లలనైతే చూస్తూ ఉండిపోవాలనిపిచ్చింది. ఒకరిని మించి ఒకరు. సో, ఒకటే అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్ భరతనాట్యం కానీ, కూచిపూడి గానీ చాలా ఉంటాయి కదా! సో, అది చాలా బాగా అనిపిచ్చింది. బట్ ఎప్పుడు నాకేమనిపించిందంటే ఇంట్లో ఉండి, ఉండి ఎప్పుడు మైండ్ అయితే చాలా డిస్టర్బ్ అవుతుంది. అలా కాసేపు వెళ్లి రిలాక్స్ అవ్వచ్చు. ఇలా చూసి మనల్ని మనం కాసేపు మర్చిపోయి ఉండొచ్చని చెప్పేసి మొత్తానికైతే వెళ్ళాము. బట్ వెళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ಹಾಗೇ ಆಗಲಿ. ಆದರೆ ಒಂದು ಷರತ್ತು, ಯಾವ ಭಕ್ತರಿಗೂ ನೀನು ತೊಂದರೆ ಕೊಡಬೇಡ. ಒಂದು ವೇಳೆ ತೊಂದರೆ ಕೊಟ್ಟರೆ ಅವರು ಆರಾಧಿಸುವ ದೈವವೇ ನಿನ್ನನ್ನು ನಾಶಪಡಿಸುತ್ತದೆ. ತಥಾಸ್ತು. అండ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ వచ్చేసి 'కాంతార' మూవీలో సాంగ్ ఉంటుంది కదండీ! ఆ సాంగ్ పైన వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారనమాట. నిజంగా సాంగ్స్ వింటేనే గూస్ బంప్స్ వస్తాయి కదండీ! సో, చాలా బాగా చేశారు పిల్లలైతే. నేనిక్కడ మీకు సౌండ్ ఏం పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే అంత కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది కదా అని చెప్పేసి. బట్ సాంగ్‌తోని వింటే వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా చాలా బాగా ఉండింది. ఎందరో మేమొచ్చే వరకే ఇంకా చాలా ప్రోగ్రామ్ అయితే అయిపోయిందనమాట.
కొంతమంది అప్పటికే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. మేమైతే కొంచెం లాస్ట్‌కే వచ్చాము. యాక్చువల్ అయితే మార్నింగ్ 10కే స్టార్ట్ అయింది. నేనైతే 2:33కి అలా వచ్చానని చెప్పాను కదా! నేనొచ్చే వరకే ఇంకా సగం పెర్ఫార్మెన్స్‌లు అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా కొన్ని ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి. నేను వెళ్ళిన తర్వాత అన్నమాట. నేను వెళ్ళక ముందైతే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే అయిపోయినాయి. బట్ నిజంగా ఈ సాంగ్స్ అని మీకు చెప్పలేకపోతున్నాను గానీ, ఇంకా సాంగ్స్‌తో వింటే నిజంగా ప్రోగ్రామ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నాకైతే నిజంగా అందరిని ఎంతో మెచ్చుకున్నాను. మెయిన్ ఇక్కడ చేస్తున్న పిల్లలు డాన్స్ మాస్టర్ వచ్చేసి నాకైతే నిజంగా అతనిలో ఉన్న టాలెంట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తను ఎంత యాక్టివ్‌గా ఉన్నారో సో, నాకైతే నిజంగా ఆయన్ని చూస్తే చాలా అప్రిషియేషన్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మొత్తానికి ఇక్కడొచ్చేసి చెప్పాను కదా! బాసర పీఠాధిపతుల వారితోని దిగిన స్మాల్ వీడియో ఇదైతే. ఈ ప్రోగ్రామ్ చూసి మీరందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీ అందరికైతే తప్పకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫైనల్‌గా అయితే కళాభారతిలో అయితే చూసారు కదా! ఈ ప్రోగ్రామ్ అయిందన్నమాట. సండే ఊరికనే ఖాళీగా ఉన్నాం కదా! సో, ఇలా పిలిస్తే ఇగ చూడ్డానికైతే వచ్చినాం. బట్ చాలా బావుంది. సో, మొత్తానికైతే సూపర్బ్ కదా! ఏదో ఇలా ఇక్కడ ఉన్నాం కాబట్టి సో, అది కూడా చూసుకోవడం కొంచెం మనకు కూడా కొంచెం మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి ఇలా కాసేపు అయితే బయటకొచ్చినాం. ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో, వీడియోకైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.